ఎజెండా ఏపీ ఫోకస్ గా హస్తినలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ టూర్ చేపట్టిన చంద్రబాబు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, విభజన హామీలు, అభివృద్ధి పనుల ప్రగతిపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరుస భేటీలు, సమావేశాలతో ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన చంద్రబాబు ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. పీయూష్ గోయల్తో భేటీ అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు చంద్రబాబు. ప్రమాణ స్వీకారం తర్వాత ఈ ఇద్దరి మధ్య జరిగిన తొలి భేటీ ఇదే. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉండడంతో ఈలోగా రాష్ట్రానికి కావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి ఈ భేటీలో ప్రధానితో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఏపీ పునర్నిర్మాణానికి అవకాశంపై కూడా చర్చించారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరిని కూడా కలిశారు చంద్రబాబు. ఏపీలో హైవేల విస్తరణతో పాటు అనంతపురం అమరావతి రహదారి, హైదరాబాద్ అమరావతి హైవేపై గడ్కరీతో చర్చించారు. గత 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేశారని ఆరోపిస్తోన్న చంద్రబాబు ఏపీని చక్కదిద్దాలంటే కేంద్రం తరపు నుంచి వీలైనన్ని రాయితీలు అవసరమని భావిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అత్యవసరంగా జరగాల్సిన మార్పు రోడ్లు వేయడం. గత 5 ఏళ్లలో పంచాయతీల నుంచి పట్టణాల వరకు రోడ్లు వేయలేదు, కనీసం బాగు చేయలేదనేది టీడీపీ ప్రధాన విమర్శ. అందుకే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశంలో వీటిపైనే చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలు విడుదల చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 2 ప్రాజెక్టులు కేంద్రం అందించే సహకారంతోనే ముందుకు నడుస్తాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమరావతిలో త్వరితగతిన ఏర్పాటు చేసేలా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు చంద్రబాబు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డాతో భేటీ అవుతారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అవసరాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు జరపాల్సిందిగా కోరనున్నారు. బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఇప్పటికే రాష్ట్ర అధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి ఏ పథకాలు, ఏ ప్రాజెక్టుల ద్వారా నిధులు రాబట్టొచ్చన్న దానిపై చర్చించారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో మౌలిక వస్తువుల కల్పన కోసం వీలైనన్ని నిధులు, కేంద్ర ప్రాజెక్టులు రాబట్టేలా రిప్రజెంటేషన్లు సిద్ధం చేసుకున్నారు.